విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లిని ఇంటికి పంపి వంశీకృష్ణ విజయ కేతనం ఎగురవేసే విధంగా తామంతా పనిచేస్తామని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన విక్టరీ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాను టీడీపీలో చేరుతానని, విశాఖ సౌత్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. అదే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను ఇంటి గడపను చూపించేంత వరకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. జాయినింగ్ బహుశా టీడీపీలో అవ్వాలని అనుకుంటున్నాం. వంశీ గారు ఏదైనా మా లక్ష్యం. మొన్న కూడా చెప్పే కదా, మురికి కాలువని దక్షిణ నియోజకవర్గం నుంచి పారత్రోలాలి. సో సుగంధ ద్రవ్యాలని దక్షిణ నియోజకవర్గానికి తేవాలి. సో ఇదే మా ఉద్దేశం, ఇదే మా నినాదం. సో అది సాధించే వరకు ఎవరైనా గొంగళిపురునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పాను. సో అందువల్ల వంశీ గారిని విజయకేతనం ఎగరేసే దిశగా మేమందరం కృషి చేస్తాం. అందరం ప్రతి ఒక్కరు హ్యాట్రిక్ కొడతామనే అనుకుంటారు. నేను అనుకున్నాను, బోల్డ్ అనుకుంటూ ఉంటాను, కానీ జరగాలి కదా. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. సీతంరాజు సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కుటుంబంలో ఒక ఇంటి వ్యక్తిగా ఆయన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మా దక్షిణ నియోజకవర్గంలో దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు కేవలం వాళ్ళ ఇంట్లో మనుషుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం చూపించుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేస్తున్నారు. సో సీతంరాజు సుధాకర్ గారు ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన అన్ని వర్గాలకు కూడా న్యాయం